హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాచపూడి. ఇదిగోండి ఈ వీడియో ఏంటంటే గృహప్రవేశం అయిపోయింది కదా. మార్నింగ్ గృహప్రవేశం 10కి అంతా అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళ పుట్టింటళ్ళు బట్టలు తెచ్చినారు. మా అమ్మకు మా నాన్నకు వాళ్ళొక్కరే కాదండి, వచ్చిన వాళ్ళందరూ బట్టలు తీసుకొని వచ్చినారు. ఇప్పుడు ఒడిబియ్యం పోస్తున్నారు. ఈ వీడియో చూసేసేయండి. మా అమ్మకు మా నాన్నకి ఇద్దరికి బట్టలు పెట్టినారు. పూజ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ తిన్న తర్వాత అయ్యా 11 గంటలకు మంచి టైం ఉంది అంటే ఆ టైంలో బట్టలు పెట్టండి అని చెప్పినారు. మళ్ళీ 12 లోపే అయిపోవాలి కదా బట్టలు పెట్టడము, అందుకోసమని మార్నింగే బట్టలు పెట్టేసినారు. ఇది కొత్త ఇంట్లో అండి. కొత్త ఇంట్లో ఒక రూమ్లో ఇది ఒడిబియ్యం పోసినారు. అంటే పాలు పొంగిచ్చిన రూమ్లోనే ఒడిబియ్యం పోసినారు. ఇంకొక రూమ్లోనేమో పూజ చేసినారు. ఇంకా 2 బెడ్రూమ్లు ఉన్నాయి కదా, ఒక రూమ్లో పూజ చేసినారు, ఒక రూమ్లో బట్టలు పెట్టి పాలు పొంగిచ్చినారు. ఇదిగోండి ఇదైతే ఇప్పుడు బట్టలు పెడుతున్నారు. మా అమ్మ పుట్టింటళ్ళు తర్వాత వచ్చిన బంధువులు ప్రతి ఒక్కరూ తీసుకొచ్చినారండి. గిఫ్ట్లు, చీరలు అన్నీ చాలా వచ్చినాయి. డిన్నర్ సెట్లు అవన్నీ వచ్చినాయి. చూడండి ఈ వీడియోలో మొత్తం బట్టలు పెట్టడం అంతా ఉందండి. ఈ వీడియోలో చూసేసేయండి.
ఇంకా ఉడిబియ్యం పోసినారు. ఇప్పుడైతే ఇంకా గడపకు బొట్టు పెట్టి దండం పెట్టుకొని ఇప్పుడైతే బయటికి వెళ్ళాలి. మామూలుగా అయితే ఉడిబియ్యం పట్టుకున్న తర్వాత ఊరికి వెళ్తాం కదా, ఇది మా అమ్మల ఇంట్లోనే ఉడిబియ్యం పెట్టాం కాబట్టి కొద్దిగా రోడ్డుపైకి వెళ్ళి ఇంకా అలా తిరిగేసి వస్తే ఇంకా బయటకు పోయినట్టు అవుతుంది. అందుకోసం అనేసి ఇంకా ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. రోడ్డుపైకి వెళ్ళేసి ఇంకా వచ్చేసి ఉడిబియ్యం ఇప్పొచ్చు. ఇంకా ఈ ఉడిబియ్యం అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో పొట్టేళ్ళని కోయాలండి. ఇంకా వంటలు కూడా స్టార్ట్ చేసినారు. పూజ అయిపోయి ఉడిబియ్యం అయిపోయేంత వరకు పొట్టేళ్ళని కోయకూడదు అనేసి కోయలేదు. ఈ తర్వాత ఇంకా వంటలు స్టార్ట్ చేసినారు. మటన్ తప్ప ఇంకా మిగతావన్నీ చేస్తున్నారు. కలర్ రైస్, చికెను, గోంగూర, పెరుగు పచ్చడి, దాల్చా, తర్వాత భక్షాలు. మామూలుగా మార్నింగే పరమాన్నము పాలు పొంగిచ్చిన పాలతోటి పరమాన్నం చేసినాము. తర్వాత భక్షాలు చేసినాము. ఇంకా తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఉడిబియ్యం పెట్టేసి ఇంకా ఇప్పుడు వంటలు స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ సగం వంటలు అయిపోయినాయి. ఇంకా మటన్, చికెన్ మాత్రం మిగిలింది. అవన్నీ ఉడిబియ్యం అయిపోయిన తర్వాత చేయాలనేసి చేయలేదు. ఇంకా చూస్తున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇదండి మా ఇండ్లు ఓపెనింగ్ ఇలా జరిగింది.